ఈ ప్రైస్ లో ఈ రిఫ్రిజిరేటర్ వైఫై సపోర్ట్ తో వస్తుంది, యాప్ సపోర్ట్ తో వస్తుంది, 343 లీటర్ కెపాసిటీతో కన్వర్టబుల్ ఆప్షన్ తో వస్తుంది. వెల్కమ్ టు Tech24. ఈ వీడియోలో LG 343 లీటర్ కన్వర్టబుల్ రిఫ్రిజిరేటర్ గురించి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ప్రెజెంట్ అయితే దీని యొక్క ప్రైస్ ఫ్లిప్కార్ట్ లో 40,000 కి దగ్గరగా ఉంది. బట్ అడిషనల్ గా బ్యాంక్ డిస్కౌంట్ ని యూజ్ చేస్తే మనకి 5,000 to 7,000 అయితే తగ్గుతుంది. నియర్లీ 35,000 లో అయితే వస్తుంది. ముందుగా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. తర్వాత ఇది ఆఫర్ చేస్తున్న ఫీచర్స్ గురించి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. డిజైన్ అయితే సింపుల్ అండ్ క్లాస్ గా ఉంది. ఈ డోర్ హ్యాండిల్స్ కూడా మోడర్న్ గా ఇచ్చారు. చూడడానికి అయితే చాలా ప్రీమియంగా ఉంది. ఇంకా మనకి టాప్ లో ఇక్కడ ఈ మైకమ్ LED డిస్ప్లే అయితే ఉంది. ఇదైతే టచ్ కంట్రోల్స్ తో పనిచేస్తుంది. ఇక్కడ నుంచే మనం ఫ్రిడ్జ్ ని ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. కన్వర్టబుల్ మోడ్ కి షిఫ్ట్ అవ్వచ్చు లేదా ఫ్రీజర్ గా యూజ్ చేయొచ్చు. అండ్ ఫ్రిడ్జ్ యొక్క టెంపరేచర్స్ ని అండ్ ఫ్రీజర్ యొక్క టెంపరేచర్స్ ని ఇక్కడ నుంచే కంట్రోల్ చేయొచ్చు. ఇంకా బిల్డ్ క్వాలిటీ కూడా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. మొత్తం మెటల్ బాడీతో వస్తుంది, అవుటర్ బాడీ. అండ్ లోపల మనకి టఫ్ అండ్ గ్లాస్ ని అయితే యూజ్ చేశారు. డోర్ ఫ్రిడ్జ్ కి అయితే గట్టిగానే పట్టుకుంటుంది, ఎక్కడ స్లిప్ అవ్వడం లాంటివి అయితే లేదు. అండ్ కూలింగ్ లీక్ అవ్వడం లాంటి ఇష్యూస్ కూడా ఏం లేవు. అండ్ జనరల్ గా కొన్ని రిఫ్రిజిరేటర్ స్మెల్ వస్తాయి, అలాంటివి కూడా నేను ఇందులో ఏదో అబ్జర్వ్ చేయలేదు. అండ్ రిఫ్రిజిరేటర్ లోపల చూసినట్లయితే మనకి యాంటీ బ్యాక్టీరియల్ గ్యాస్కెట్, 2 షెల్స్ అండ్ వెజిటబుల్ డ్రావర్ అండ్ ఒక బిగ్ బాటిల్ గార్డ్, 2 మీడియం ర్యాక్స్ అయితే ఉన్నాయి. ఒక మినీ ర్యాక్ బాటమ్ లో ఉంది. అండ్ ఫ్రీజర్ లో చూసినట్లయితే రిమూవబుల్ ఐస్ మేకర్ అండ్ ఐస్ క్రీమ్ ట్రే ఉంది. అండ్ ఫ్రీజర్ డోర్ కి 2 ఎక్స్ట్రా ర్యాక్స్ అయితే ఉన్నాయి. ఓవరాల్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే టాప్ నాచ్ ఉంది ఈ రిఫ్రిజిరేటర్ లో. అండ్ ఈ రిఫ్రిజిరేటర్ కన్వర్టబుల్ మోడల్. నాన్ కన్వర్టబుల్ కి ఈ కన్వర్టబుల్ మోడల్ కి సో ప్రైస్ డిఫరెన్స్ చాలా తక్కువ ఉంటాయి. మీరు కన్వర్టబుల్ కి వెళ్ళడం బెటర్. అండ్ ఇది కన్వర్టబుల్ మోడల్ కాబట్టి మీరు కావాలనుకుంటే ఈ ఫ్రీజర్ ని ఫ్రిడ్జ్ గా అయితే యూజ్ చేసుకోవచ్చు. బట్ చాలా తక్కువ మంది అలా యూజ్ చేస్తారు. బట్ ఇన్ కేస్ మీకు సో ఫ్రిడ్జ్ స్టోరేజ్ ఎక్కువ కావాలనుకుంటే ఈ ఫ్రీజర్ ని ఫ్రిడ్జ్ లా అయితే మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఈ రిఫ్రిజిరేటర్ మనకి 81 లీటర్ ఫ్రీజర్ తో 262 లీటర్ ఫ్రెష్ ఫుడ్ కెపాసిటీతో అయితే వస్తుంది. ఇంకా డైరెక్ట్ కూలింగ్ విషయానికి అయితే కూలింగ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. మనం రిఫ్రిజిరేటర్ ఆన్ చేసిన 30 minutes లోనే కూల్ అవుతుంది. 1 hour లో ఆల్మోస్ట్ కంప్లీట్ గా అయితే కూల్ అవుతుంది. అండ్ ఇన్ కేస్ పవర్ పోయినా కానీ 10 to 12 hours వరకు అయితే కూల్ గా ఉంటుంది. అండ్ ఈ రిఫ్రిజిరేటర్ ఇన్వర్టర్ పై కూడా నడుస్తుంది. ఇన్ కేస్ మీరు ఇన్వర్టర్ యూజ్ చేస్తుంటే పవర్ పోతే ఆటోమేటిక్ గా ఇన్వర్టర్ కి అయితే కనెక్ట్ అయిపోతుంది. అండ్ ఈ రిఫ్రిజిరేటర్ 3-star రిఫ్రిజిరేటర్. జస్ట్ 2 CFL బల్బ్స్ ఎంత పవర్ కన్జ్యూమ్ చేసుకుంటాయో అంతే కన్జ్యూమ్ చేసుకుంటుంది ఇంత హ్యూజ్ కెపాసిటీతో వచ్చిన. అండ్ ఇయర్లీ 243 యూనిట్స్ పవర్ ని మాత్రమే కన్జ్యూమ్ చేస్తుంది. అండ్ ఇంకా ఈ రిఫ్రిజిరేటర్ డోర్ కూలింగ్ ప్లస్ టెక్నాలజీతో వస్తుంది. ఇది ఓన్లీ LG లో మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఇది వీళ్ళ పేటెంటెడ్ టెక్నాలజీ కాబట్టి. డోర్ సైడ్స్ ఏవైతే బాటిల్స్ పెడతామో అవి చాలా ఫాస్ట్ గా కూల్ అవుతాయి ఈ టెక్నాలజీ వల్ల. అండ్ ఈ రిఫ్రిజిరేటర్ హైజీన్ ప్లస్ టెక్నాలజీతో వస్తుంది. జనరల్ గా మనం రిఫ్రిజిరేటర్ యూజ్ చేస్తే పవర్ పోయిన కాసేపటికి ఒక రకమైన స్మెల్ వస్తుంది కదా, సో అలా రాకుండా ఈ టెక్నాలజీ హెల్ప్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా 99% బ్యాక్టీరియా అండ్ జర్మ్స్ ని కిల్ చేయడంలో కూడా ఈ టెక్నాలజీ పనిచేస్తుంది. అండ్ ఈ రిఫ్రిజిరేటర్ మాయిశ్చర్ లాక్ టెక్నాలజీతో వస్తుంది. దీన్నే మనం హనీకోమ్ టెక్నాలజీ అనే పేరుతో వినుంటాం. సో ఇదేంటంటే వెజిటబుల్ బాస్కెట్ పైన హనీకోమ్ డిజైన్ అయితే ఉంటుంది. ఈ ప్యాటర్న్ డిజైన్ వల్ల మాయిశ్చర్ని ఎక్కువసేపు లాక్ చేసి వెజిటబుల్స్ ని ఫ్రెష్ అండ్ కూల్ గా ఉంచుతుంది. సో ఇది పవర్ కట్ అయినప్పుడు కొంతవరకు మనకి హెల్ప్ అవుతుంది ఫ్రెష్ గా ఉంచడంలో వెజిటబుల్స్ ని. అండ్ ఇది కూలింగ్ అండ్ కూలింగ్ ఫీచర్స్ గురించి. కూలింగ్ పరంగా అయితే మీరు అస్సలే డిసప్పాయింట్ అవ్వరు ఈ రిఫ్రిజిరేటర్ వల్ల. అండ్ 343 లీటర్ కెపాసిటీతో వస్తుంది కాబట్టి సో పెద్ద ఫ్యామిలీకి కూడా ఈజీగా సరిపోతుంది. అండ్ నెక్స్ట్ చెప్పబోయే ఫీచర్స్ ఈ ప్రైస్ రేంజ్ లో ఈ రిఫ్రిజిరేటర్ ని వేరే వాటితో కంపేర్ చేస్తే ముందు వరుసలో అయితే ఉంచుతుంది. అవే స్మార్ట్ ఫీచర్స్. ఈ రిఫ్రిజిరేటర్ వైఫై ఎనేబుల్డ్ రిఫ్రిజిరేటర్. LG ThinQ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఈ రిఫ్రిజిరేటర్ ని కనెక్ట్ చేసి మీరు ఎక్కడ ఉన్నా కానీ సో రిఫ్రిజిరేటర్ని అయితే కంట్రోల్ చేయొచ్చు LG ThinQ యాప్ నుంచి. ఈ ప్రైస్ రేంజ్ లో డెడికేటెడ్ యాప్ సపోర్ట్ ఉన్న రిఫ్రిజిరేటర్ ఇది మాత్రమే ప్రెజెంట్ బ్యాంక్ డిస్కౌంట్ తో వస్తున్న ప్రైస్ ని కన్సిడర్ చేస్తే. అండ్ LG ThinQ యాప్ లో ఒక్కసారి ఈ రిఫ్రిజిరేటర్ ని పేర్ చేసిన తర్వాత యాప్ నుంచే మీరు టెంపరేచర్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఫ్రీజర్ ది అండ్ ఫ్రిడ్జ్ ది రెండిది. అండ్ ఇంకా ఎక్స్ప్రెస్ ఫ్రీజ్ ఇదేంటంటే ర్యాపిడ్ కూలింగ్ లాగా. ఇంట్లో ఎవరైనా రిలేటివ్స్ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు దీన్ని ఆన్ చేస్తే చాలా ఫాస్ట్ గా అయితే కూల్ అవుతుంది. అండ్ ఇంకా స్మార్ట్ లెర్నర్ ఫీచర్ కూడా మనం యాప్ నుంచి అయితే ఎనేబుల్ చేయొచ్చు. ఇదేంటంటే సో మన యూసేజ్ ప్యాటర్న్ ని ఒక 2-3 సార్లు అబ్జర్వ్ చేసి ఐడియల్ కూలింగ్ ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో మనం సెట్ చేసిన టెంపరేచర్ కి అడిషనల్ గా 1 degree సెంటిగ్రేడ్ తక్కువగానే తీసుకొని బెటర్ కూలింగ్ అయ్యేలా చేస్తుంది. ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు అయినా మాటికి డోర్ ఓపెన్ చేస్తుంటే దానికి తగ్గట్టుగా ఐడియల్ టెంపరేచర్ లెవెల్ ని ఉండేటట్టు చూసుకుంటుంది ఈ స్మార్ట్ లెర్నర్ ఫీచర్. అండ్ ఇంకొక మెయిన్ హైలైట్ ఏంటంటే స్మార్ట్ డయాగ్నోసిస్. ఇదైతే చాలా యూజ్ఫుల్ అండ్ నీడెడ్ ఫీచర్ గా అనిపించింది.
చాలామంది ఫ్రిడ్జ్ కొన్నప్పటి నుంచి ఏమైనా లోపల పాడవుతుందా, ఏమైనా ప్రాబ్లం ఉందా, సో కొంచెం కూలింగ్ అటు ఇటుగా అనిపించినా ఏదైనా ప్రాబ్లం వచ్చిందా అని డౌట్ పడుతుంటారు. అలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉంటే సో రిఫ్రిజిరేటరే డయాగ్నోస్ చేసుకొని మనకైతే అలారం మోగుతుంది. అప్పుడు మనం సర్వీస్ సెంటర్కి కాల్ చేసి ప్రాబ్లమ్ని అయితే రెక్టిఫై చేసుకోవచ్చు. అండ్ ఇంకా పిల్లలు కొంతమంది ఉంటారు కదా, ఫ్రిడ్జ్ డోర్ సగం వేసి అయితే వెళ్తుంటారు. అలాంటి టైంలో మనకి అలారం మోగి అయితే అలర్ట్ చేస్తుంది. ఇది చాలా రిఫ్రిజిరేటర్స్లో ఉండేదే అనుకోండి. సో ఫైనల్గా ఈ రిఫ్రిజిరేటర్ కొంచెం ఎక్కువ కెపాసిటీతో ఉండాలి, అండ్ కన్వర్టబుల్ ఆప్షన్ ఉండాలి, అండ్ కూలింగ్ ఎక్సలెంట్గా ఉండాలి, అండ్ సైలెంట్ ఆపరేషన్తో ట్రస్టెడ్ బ్రాండ్ నుంచి కావాలనుకుంటే డెఫినెట్గా సో ప్రజెంట్ వస్తున్న ఈ ప్రైస్ రేంజ్లో దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఎల్జీకి సంబంధించి అయితే ట్రాక్ రికార్డ్ నాకు పర్సనల్గా అయితే చాలా బాగుంది. మా ఇంట్లో నేను వాడే ఫ్రిడ్జ్ అంటే మా అమ్మ వాళ్ళు ఎప్పుడో ఉన్నారు, మోర్ దెన్ 25 years అయితే అవుతుంది. ఇప్పటికి ఒక్కసారి కూడా సో రిపేర్ అతను ఆ ఫ్రిడ్జ్ కోసం ఇంటికి అయితే రాలేదు. సో అలాంటి మంచి ఎక్స్పీరియన్స్ అయితే యాజ్ ఆఫ్ నౌ ఉంది, చూడాలి భవిష్యత్తులో. సో ఇది ఈ రిఫ్రిజిరేటర్తో నా ఎక్స్పీరియన్స్. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. 2 lakhs ఫాలోవర్స్కి దగ్గరగా ఉన్నాం. మీరు సపోర్ట్ చేస్తే వెరీ సూన్ అయితే మనం 2 lakhs సబ్స్క్రైబర్స్కి రీచ్ అవుతాం. అండ్ ఈ రిఫ్రిజిరేటర్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా ఇక్కడ ట్యాగ్ చేస్తాను. సో అక్కడి నుంచి అయితే పర్చేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.